ఉమ్మడి కృష్ణా జిల్లాను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. కుండపోతను మించిన వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రధానంగా విజయవాడ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. చుట్టుముట్టిన వరదతో పాటు పొంగి పొర్లుతున్న బుడమేరు విజయవాడను మళ్లీ వణికిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉమ్మడి కృష్ణా జిల్లాను వణికిస్తున్నాయి. పోటెత్తిన వరద విజయవాడ నగరాన్ని చుట్టుముట్టింది. విజయవాడ నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వరద పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. విజయవాడ బస్సు డిపో జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ వర్క్షాప్ ఏరియా నీట మునిగింది. మరోవైపు ఉప్పొంగి ప్రవహిస్తున్న బుడమేరు విజయవాడ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం లంకపల్లి దగ్గర బుడమేరు వాగు పొంగింది. వంతెనపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉంగుటూరు, ఉయ్యూరు మధ్య పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుడమేరుకు వరద పెరుగుతుండటంతో విజయవాడ మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మధురానగర్, ముత్యాలంపాడు, న్యూ రాజరాజేశ్వరిపేటలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు బుడమేరు వరద నీటిని ఏలూరు కాలువకు మళ్లించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ల మధ్య నుంచే వరద భారీగా ప్రవహిస్తోంది. జగ్గయ్యపేట పరిధిలోని సత్యనారాయణపురం 2 రోజులుగా వరదలోనే కొట్టుమిట్టాడుతోంది. ఏపీ, తెలంగాణ బోర్డర్లోని బలుసుపాడు, విజయవాడ, జగ్గయ్యపేట, షేర్ మహమ్మద్ పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట చెరువు వరద ఉధృతితో ముక్త్యాల రోడ్డు కొట్టుకుపోయింది. దాదాపు 10 అడుగుల మేర కొట్టుకుపోవడంతో మున్సిపల్ వాటర్ పైప్ లైన్ దెబ్బతింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నందిగామ నియోజకవర్గంలోనూ ఎడతెరిపిలేని వర్షాలతో బైరా, కట్టలేరు, మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది. కూడలి దగ్గర కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నందిగామ, వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ, చంద్రలపాడు మధ్య 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పెనుకంచిప్రోలు మండలంలోనూ పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరువూరు పరిధిలోని గంపలగూడెంలోనూ కట్టలేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కట్టలేరు ఉధృతితో వినగడప, తోటమూల బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంక దగ్గర కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీపాయిలో ఏర్పాటు చేసిన కాజ్వే తెగిపోవడంతో స్థానికులు నాటుపడవ సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద కొనసాగుతోంది. దాంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు అధికారులు.